ఎక్కడికక్కడైతే డిమాలిషన్ చేస్తూ ఉన్నారు. చూడండి వీళ్ళైతే వెళ్ళడానికి అంటే ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. సో చూడొచ్చు అంటే మొత్తం మాట్లాడండి. సో దీనికి సంబంధించి ప్రముఖులు మాట్లాడారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి దీనికి అంటే మూసీ సుందరీకరణకి హైడ్రాకి సంబంధం లేదంటూ కూడా రంగనాథ్ గారు కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇవన్నీ కూడా కూల్చివేతలు అయితే ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇటు శంకర్ నగర్ బస్తీ కావచ్చు, అటు మూసా నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఎంత కూడా ఓల్డ్ సిటీ కిందకు వస్తుంది ప్రధానంగా ఇదంతా కూడా. సో అంటే నిన్న కూడా క్లారిటీ ఇచ్చే హైకోర్టుకి రంగనాథ్ గారు ఏం చెప్పారంటే మొత్తం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఇళ్ళను మేము ముట్టుకోమంటూ కూడా చెప్పినా కూడా ఒక పక్క ఇవన్నీ కూల్చివేతలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏం వీళ్ళు కూడా కూలుస్తున్నారా? ఏమంటున్నారు? ఎందుకు కూలుస్తున్నారు? మరి ఎట్లా మరి స్కూల్స్ బుక్స్ తెలుగు में बात कर మరి పాపం వీళ్ళు మరి మమ్మీ ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? మరి ఇట్లా కూల్ చేసి ఉంటున్నారు, నీకు బాధ ఏంటి? చెప్పట్లేదా? మరి చెప్పిరా అధికారులు వచ్చిర్రా మీ దగ్గరికి? ఆఫీసర్లు ఎవరైనా వచ్చిర్రా, మాట్లాడిరా, చెప్పిర్రా? మరి మమ్మీ వాళ్ళు ఇట్లా వద్దని కూల్చొద్దని చెప్పిర్రా? అయినా కానీ కూలిస్తా అంటున్నారా? మరి మీరు కొత్త ప్లేస్కి వెళ్తారు కదా, మరి ఓకేనా నీకు కొత్త ప్లేస్? ఫ్రెండ్స్ ఉండరు. అవును, స్కూళ్ళు కూడా ఉండవు. మరి అక్కడ నుంచి మళ్ళీ కొత్త స్కూల్కి వెళ్ళాలా? ఈడ స్కూల్ ఏం చదువుతున్నాను? 6th క్లాస్. మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో స్కూల్లో జాయిన్ అవ్వాలి. మరి ఇబ్బంది కదా, మరి ఇబ్బంది అవుతుంది, బాధ అవుతుందా? మరి చూడొచ్చు అంటే చిన్న పిల్లలు కూడా వాళ్ళ చాలా ఇబ్బంది అవుతుందని కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ రకంగా అంటే ఇక్కడ ఖాళీ చేసే పరిస్థితి ఉంది. ఒక పక్క వీళ్ళు రోడ్లకి కొట్లాడుతున్నా కూడా ఎవరు వినే పరిస్థితిలో లేరు. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఖాళీ చేయమంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్నా కూడా అధికారులు వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కూడా చూడొచ్చు అంటే మొత్తం వాళ్ళకి జరుగుతూ ఉంది.